నమస్కారం అండి. నా పేరు పూసపాటి శంకరప్ప. మాది విలేజ్ అంతంపేట, మండల్ గట్టుపల్, జిల్లా నల్గొండ. మా నియోజకవర్గం మునుగోడు. మాకు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ సారు, ఎంపీ గారు కోమారెడ్డి వెంకరెడ్డి గారు. మేము కనీసం మొదటి నుంచి కూడా సార్ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్నాం. అంతకుముందు కూడా సార్ ఇక్కడ ఈ ఏరియాకు లేకముందు కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఉండేప్పుడు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, వాళ్ళ పీరియడ్లో కూడా మనం కాంగ్రెస్లో పనిచేసినాం. వారి తర్వాత కూడా మన తర్వాత మన వీళ్ళు మన రాజగోపాల్ సార్, వెంకట సారు సమక్షంలో ఇప్పుడు కూడా వాళ్ళ సమక్షంలో పనిచేస్తున్నామండి. పార్టీలో ప్రతి విలేజ్ విషయాలకు వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము సార్ దగ్గర తీసుకెళ్ళి మా చేత మాతో జరిగే పనులు ఉంటే మేము చేయడం, తర్వాత మాకంటే మించిన పనులు ఏమంటే సార్ దగ్గర తీసుకుపోయి కూడా మేము పని చేయించుకోవడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు సార్ అందుబాటులో ఉంటాడు, మాకు పనులు కూడా చేస్తుంటాడండి. ఎంపీటీసీ సర్పంచ్గా చేయాలని నేను ఇంతకుముందు ఎంపీటీసీగా చేసినాను. ఇప్పుడు 2018 వరకు మేము ఉన్నా అండి. 30 నుంచి 18 మధ్యన మనం పనిచేసినాం. పోయిన సంవత్సరం మొన్న కాక అంతకుముందు ఎంపీటీసీ కూడా పనిచేసినాం. మా ఫ్యామిలీగా ఎంపీటీసీ ప్రతి కార్యకర్త చేసినాము. రోడ్ల విషయంలో రోడ్లు వేసినాము. ఇంకోటి హై స్కూల్లో బిల్డింగ్ విషయంలో కూడా వర్క్ చేసినాం. రాజగోపాల్ సమక్షంలో కూడా హై స్కూల్ బిల్డింగు కానీ కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ అయింది. ఆ పని కూడా పూర్తి చేసినాం. ఇంకోటి విలేజ్లో కూడా సీసీ రోడ్లు ఉంటే రోడ్లు కూడా చేయించినాం. అంటే చాలా వరకు అయితే ఆయన పీరియడ్ల మటుకు ఎంపీటీసీ పీరియడ్ మటుకు అంత నిధులు కూడా ఎక్కువ ఏం రాలేదండి. అంత వర్క్ కూడా ఏం జరగలేదు. తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆ మూమెంట్లోనే కొన్ని వర్కులు జరిగినాయి, కొన్ని పనులు కూడా చేసుకోవడం జరిగిందండి. 6 గ్యారెంటీలు గవర్నమెంట్ అమలు చేసింది వాస్తవేను. ఆ విషయంలో కూడా వర్క్ కొన్ని నడుస్తున్నాయి. కరెంటు విషయంలో కూడా 200 యూనిట్ల వరకు మాఫీ అన్నది కూడా అంత దరఖాస్తు పెట్టుకోరు. కొందరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళే కూడా అవుతున్నాయి, అవి కూడా పెండింగ్ కొద్దిగా ఉన్నాయి, అవి కూడా పూర్తి అవుతున్నాయి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ వాళ్ళకు కూడా అవి చాలా వరకు అయినాయి. కొంతమందికి ఏముంది అంటే 2 లక్షల పైన వాళ్ళు కొద్దిగా వాళ్ళకు ఎక్స్ట్రా డబ్బులు కట్టుకుంటే కూడా అవి కూడా మాఫీ అయిపోతాయి. అది కూడా తొందరలోనే పూర్తి అయిపోతాయని కూడా సార్ చెప్తున్నారు. అవి జరుగుతాయండి. అది కూడా ఇంకోటి చాలా వరకు విలేజ్లో మాత్రం చాలా వరకు ల్యాండ్ల మీద వస్తాయండి. ఈ ల్యాండ్ ఇష్యూలు గతంలో కూడా పట్టాలు ఉండి ఇప్పుడు కబ్జాల మీద ఉన్న వాళ్ళకు గతంలో ఏం జరిగిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడు ఎప్పుడో 56 వేల నుంచి కబ్జాల మీద ఉన్న పట్టాలు సాగు చేసుకున్న రైతులకు కూడా వీళ్ళకు సంప్రదించకుండా అప్పుడు ఉన్న ధరణిలో తప్పుడుగా పాస్బుక్లు రావడం, వాళ్ళు అడిక భూమి తెలియదు, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు ఎక్కడో ఐరాల ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మాకు పాస్బుక్లు ఉన్నాయి, మా భూమి మాకు కావాలని చెప్పేసి కొట్టాడలు పెట్టి కేసులు పెట్టి చాలా గడబడలు కూడా జరిగినాయి. అటువంటివి కూడా ఇప్పుడు ఆ పీరియడ్లో జరిగినాయండి. దాని విషయంలో కూడా చాలా వరకు దరఖాస్తులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాని వాస్తవానండి కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకున్నాయంటే మన రైతుల కన్నా కొన్ని పబ్లిక్ ప్రజల కన్నా ఏముందంటే కొన్ని తప్పులు ఉండటం. ఇంకోటి రేషన్ కార్డు విషయాన్ని, ఆధార్ కార్డు విషయాన్ని, రేషన్ కార్డులో ఒక పేరు, ఆధార్ కార్డు మీద ఒక పేరు, బ్యాంకుల బుక్కులో ఒక పేరు, వీళ్ళ కాడ ఉన్న ఆధార్ కార్డులో ఒక పేరు, ఇట్లా తప్పు ఉండడం వల్ల దానివల్ల కొద్దిగా పెండింగ్లు ఉన్నాయండి. అవి కూడా దాన్ని సరి చేసుకోమని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. దాని మీద కూడా దరఖాస్తులు పెట్టుకొని కూడా సరి చేస్తున్నారు. ఇంకా తొందరలోనే కూడా అన్నీ కూడా పూర్తి అయిపోతాయి. దానికి ప్రభుత్వం కూడా హామీ ఉన్నది, చేయడానికి కూడా సిద్ధంగానే ఉందండి. వాస్తవేనండి. ఇప్పుడు ఇక ఎన్నికలు లేవు కాబట్టి దీనికి ఒక బాధ్యత అనేది సర్పంచ్ ఉన్నప్పుడు, వార్డు నెంబర్ సర్పంచ్ ఉన్నప్పుడు బాధ్యత అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు పని చేయడానికి ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో రావటం పోవటం కొద్దిగా అంత పని అనేది కొద్దిగా కుంటుపడడం కూడా వాస్తవమే సార్. అది తొందర ఎన్నికలు జరుగుతూనే అది కూడా బాగుంటుందని కూడా మా ఉద్దేశం. ఎస్సీ వర్గీకరణ చాలా వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంట్లో కూడా 2 క్యాస్ట్ వీళ్ళంగా కూడా ఉన్నారు కదా సార్. వాళ్ళు అందులో కొద్దిగా ఒక వర్గం వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందుతారు, వేరే వర్గం వాళ్ళు లబ్ధి పొందట్లేదని కూడా ఉన్నది. అందరు సమానంగా కూడా జరగాలంటే కూడా వర్గీకరణ ఉంటేనే బాగుంటుందని కూడా నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఇంతకుముందు వర్గీకరణ క్యాస్ట్ రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు 20 ఏళ్ళ కింద ఎప్పుడో జరిగింది. అదే జనాభా చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ అవుతుంటుంది. దాన్ని కూడా ఇప్పుడు ఆ వర్గీకరణ విషయంలో కూడా ఇప్పుడు బీసీ కూడా వర్గీకరణ చేస్తే కూడా చాలా బాగుంటుంది. దాని మీద రిజర్వేషన్ల ద్వారా కూడా లబ్ధి పొందే వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయం సార్. ఇంకోటి చెక్ పవర్లు ఇద్దరు ఉండటం వల్ల కూడా సార్, ఇంకోటి సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటే ప్రజాప్రతినిధులే కాబట్టి వాళ్ళు సరిగ్గా లెక్కలు చూపించకపోవటం, దాని మీద కూడా గ్రామ పంచాయతీకి కూడా కొద్దిగా ఇబ్బందులు జరిగింది సార్. అది వాస్తవంగా ఉప సర్పంచ్కి అధికారులు ఒక ప్రజాప్రతినిధులు ఒక సర్పంచ్ ఉన్నప్పుడు ఇంకోటి స్పెషల్ ఆఫీసర్లకు ఆఫీసర్లు ఉంటేనే బాగుంటుంది సార్. అదే బాగుంటుంది, మంచిగా జరుగుతుందని మా ఉద్దేశం. ఫ్రాడ్ అనేది జరగదు.
ఇంతకుముందు అంటే సరే అసలు వాస్తవం వాళ్ళ వారసత్వం కాడి నుంచి కూడా కాంగ్రెస్ రాజగోపాల్ సార్ కాంగ్రెస్ నుంచే వచ్చిండు, పబ్లిక్ కూడా అక్కడి నుంచే ఉన్నాడు. మధ్యంతరం ఇప్పుడు ఏమైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ రాజగోపాల్ సార్ మునుగోడు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఎలాంటి పనులు చేయలేదు. పనులు వీళ్ళకు నిధులు ఇవ్వకుండా వాళ్ళ వ్యక్తిగతంగా టీఆర్ఎస్ వాళ్ళు వ్యక్తిగతంగా నిధులు పెట్టుకోవడం, వాళ్ళ నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది సార్. ఆ విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధతోటి చాలా వరకు మునుగోడుకు నిధులు రాకపోవడం కూడా రాజగోపాల్ సార్ కూడా చాలా బాధపడ్డాడు. అదేవిధంగా ఆ విషయంలో కూడా ఏందని కూడా కార్యకర్తలను కూడా అందరం సంప్రదించి దాని విషయంలో మనకు కావాలి, పార్టీగా మనకు ఫస్ట్ మనకు నిధులు కావాలి, మనకు డెవలప్ అనేది కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ మీద వ్యతిరేక భావంతోనే రిస్క్ చెంది నిధులు లేవనే వ్యతిరేక భావంతోనే వీళ్ళను జర అణచాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది సార్ అక్కడ విజయవాడకు. రాష్ట్ర బడ్జెట్ అంటే చాలా వరకు మీడియం పీపుల్స్ వరకే ఉపయోగం ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా ఉపయోగంగానే ఉన్నది సార్. ఇప్పుడు అది కేంద్ర బడ్జెట్ వాళ్ళు ఇచ్చే నిధులు కూడా అది కొంతనే ఏమైనా చాలా వరకు కేంద్ర బడ్జెట్ ఒక ఉపాధి పని వరకు దానికి ఒకటి కొద్దిగా ఉపయోగం జరుగుతుంది, కానీ వేరే నిధులు మాత్రం అంత ఇదైతే ఏం లేదు సార్ అక్కడ. ఆయన కుసుగుండ ప్రభాకర్ రెడ్డి ఆయన ఓడిపోవడానికి కారణం ఏమైనా వ్యక్తిగతంగా ఉన్న సార్. ఇది ఏమైనా వీళ్ళు గ్రూప్ రాజకీయాలు కూడా చేసేసారు. అది అతని మీద విలేజ్లలో కూడా గ్రూపులు పెట్టుకోవటం, టీఆర్ఎస్ మీద పెట్టి ఒకరికి మీద ఒకటి. ఇంకోటి కుసుగుండ ప్రభాకర్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ఊర్లో ఒక్కరినే పట్టేది, అతను తప్పైనా ఒప్పైనా అతని మాట అయినా దాని మీద ఇది చేసి చాలా వరకు ఆ ఒక్కరి మీద ఇండిపెండెంట్ అవడం వల్ల కూడా విలేజ్లో కూడా చాలా వరకు బ్లేమ్ అయిపోయింది. దాంతో అతను ఓడిపోవడానికి కూడా కారణం జరిగింది సార్ అది. ఇంకోటి రాజగోపాల్ సార్ ఆయన 100% అర్హుడు సార్, అతనికి ఇవ్వాలి, మంత్రి పదవి కూడా కంపల్సరీ ఇవ్వాలి. అతన్ని మునుగోడు నియోజకవర్గానికి ఇంకోటి ఓసారి నిధులు రాకున్నా కూడా వ్యక్తిగతంగా కూడా కొన్ని సొంత డబ్బులతో కూడా పనిచేయడం జరుగుతుంది. ఇంకోటి కార్యకర్తలకు కూడా ఎవరికి కార్యకర్త ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా అతను చూసుకోవడం, అతను ఒకవేళ అందుబాటులో లేకున్నా కూడా పిఎలు కూడా వాళ్ళు ఉండి ఆయన కింద అసిస్టెంట్ వాళ్ళు ఉండి కూడా ఎమ్మడే స్పందించి పనిచేయడం కూడా జరుగుతుంది సార్. కార్యకర్తల కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, కంపల్సరీ అతను పని చురుకుగా చేస్తున్నారు సార్. మాకు మాత్రం అట్లా అన్నది ఏమైనా సార్ బీజేపీ నుంచి. ఇంకోటి బీజేపీలో పోవడానికి కారణం ఏమైనా టీఆర్ఎస్ వ్యతిరేకతోనే పోయింది, కానీ కాంగ్రెస్ వ్యతిరేకతోనైతే కాదు సార్. అది బీజేపీతోని దాన్ని అనగదొక్క టీఆర్ఎస్ను దాన్ని ఇది చేయాలి, వాళ్ళ ఆగడాలను అనగదొక్కాలనే ఉద్దేశంతో పోవడం జరిగింది. తర్వాత కూడా ఆయన అర్థం చేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిండు. అక్కడి నుంచి కూడా ఆయన పనిచేస్తుండు చాలా. ఇంకోటి దానికి నిధుల విషయంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు సరి చేసుకోవడమే. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో అప్పులు చేసిపోయింది, అప్పులు తీర్చలేక ఇంకా వచ్చే కొత్త నిధులను కూడా మనం బడ్జెట్ పెట్టలేక కూడా గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉండి అప్పులు కూడా తేవడం కూడా జరుగుతుంది. ఆ నిధులు కూడా ఇంకా ఇప్పుడే కొద్దిగా రిలీజ్ అవుతున్నాయి. దాని ద్వారా కూడా పార్టీ కూడా గవర్నమెంట్ కూడా కంపల్సరీ పనులు చేస్తుంది. ఆ అనుకున్న వాగ్దానం కూడా కంపల్సరీ నెరవేర్చడానికి కూడా ఉన్నది సార్. ఎమ్మెల్యే అంటే అప్పుడు ఎమ్మెల్యే అయినా ఉన్నప్పుడు గవర్నమెంట్ లేదు సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. దానివల్ల ఇతన్ని చాలా ఇబ్బంది పెట్టడానికి ఇతను నిధులు ఇవ్వలేకనే చేయలేకపోయాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది సార్. ఇంకోటి సోదరుడే ఇప్పుడు వెంకరెడ్డి సార్ గారు కూడా, అతను కూడా ఒక మంత్రి, ఆయన ఆధీనంలో కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇద్దరు కలిసిమెలిసి కూడా పనులు చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఆడికి ఇంకోటి మా విలేజ్లో చాలా ఇప్పుడు మా కండ ముందు చూసుకున్నా కూడా మా విలేజ్కి ఇప్పటిదాకా రోడ్డు సౌకర్యం లేకుండా చుట్టూ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇక్కడ కోరాస్పల్లి నుంచి అంతంపేటకు ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పుడు ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది, పని స్టార్ట్ అయింది. అదొకటి ఇక్కడ వర్క్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ నామాపురం రోడ్ నుంచి ఇక్కడ అంతంపేట కూడా ఇక్కడ ఇది 4 కిలోమీటర్లు ఇది వర్క్ అయిపోయింది, ఇది వర్క్ నడుస్తూనే సార్. ఇంకోటి గట్టుపల్లి నుంచి కూడా అంతంపేట కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది, కూడా వర్క్ నడుస్తున్నాయి. చాలా వరకు ప్రతి విషయాన్ని కూడా చురుగ్గానే ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ వచ్చినాక మటుకు మా విలేజ్కి మాత్రం చాలా చురుగ్గా పనులు జరుగుతున్నాయి సార్. మాకు మాత్రం అవే సార్. ఇప్పుడు తండల నుంచి కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మాకు 2 తండాలు మెయిన్, ఇక్కడ 2 ఇక్కడ 4 తండాలు ఉంటాయి. కోరాస్పల్లి నుంచి వచ్చేది 2 తండాలు ఉంటే అది కూడా రోడ్ అవుతుంది. ఇక్కడ నాంపురం నుంచి వస్తుంటే ఇక్కడ 2 తండాలు ఉంటాయి. ఈ రోడ్ కూడా మనకు బీటీ రోడ్ వేయడం కూడా సాంక్షన్ వర్కులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కంకర కూడా పరిచారు, డామర్ కూడా ఇప్పుడు 2-3 నెలలకు డామర్ కూడా వేస్తారు, చాలా బాగుంటాయి. ఇంకోటి అప్పుడు వాళ్ళు మాత్రం గ్రామ పంచాయతీలు చేస్తామని అన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ తండలం గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. ఇక అది వాళ్ళ అంతనే అయిపోయింది, అవి కాలేదు సార్. అది ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తండాలను కూడా చేయాలని కూడా ఉత్సాహంతో ఉంది. అది కూడా చేయడానికి కూడా అవకాశం ఉంది సార్, చేస్తారు. ఇంకోటి సార్ ఇప్పుడు కొత్త మండలం గట్టుపల్లి అయింది, కానీ అభివృద్ధిలో మాత్రం కొద్దిగా మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇంకోటి గతంలో మేము మరిగూడెం మండలం కింద ఉన్నాం. మరిగూడెం మండలం ఉన్నప్పుడు మాకు ఏమనిపించింది అంటే గట్టుపల్లి మండలం అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో మేము అందరం కూడా ప్రోత్సహించడం, మేము ఇక్కడ గట్టుపల్లి మండలాన్ని ప్రతిపాదించుకోవడం తీసుకోవడం కూడా జరిగింది సార్. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇంకా గెజెట్ ఏమైనా గట్టుపల్లి మండలం గెజెట్ కాలేదని మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇంకోటి ఇక పోలీస్ స్టేషన్కి పోయినా కూడా గట్టుపల్లి మండలానికి ఫస్ట్ స్టేషన్ కాబట్టి గట్టుపల్లి మండలం పోలీస్ స్టేషన్కి పోతున్నాం.
ఆడ పంచాయతీల విషయంలో కానీ ఏదైనా వాళ్ళు ఏం చెప్తారు, ఇది మా పరిధిలో లేదు, మరి మరుగుడం పొమ్మంటారు. మళ్ళీ ఆడికి పోతున్నారు, మరుగుడం పోయినాక వాళ్ళు మీరు గట్టుపల మండలం పోయి వచ్చిరా అని వాడ మాట్లాడతారు. ఇంకోటి చాలా వరకు ఈ మా వ్యక్తిగత పంచాయతీల కన్నా ఈ ఆఫీసర్ చుట్టూ తిరిగే పంచాయతీలు ఎక్కువనే సార్. గట్టుపల మండలం అంటే మరుగుడం పొమ్మంటాడు, మరుగుడం అంటేనే గట్టుపల పొమ్మని వీళ్ళు ఈ మధ్యన కూడా ఇది చేస్తారు. ఇంకోటి ఎంఆర్ఓ విషయంలో కూడా ల్యాండ్ల విషయంలో కాడికి పోతే కూడా ఇప్పుడు మరి పాత రికార్డుల కాడికి పోవాలంటే మరుగుడం పోవాలి, కొత్తది కావాలంటేనే ఇక్కడ పోవాలి. ఆర్డీఓ కాడికి పోవాలంటే ఆర్డీఓ మాత్రం ఇంకెక్కడ ఏం లేదు. ఏమైనా గట్టుపల మండలం అయిన పేరే కానీ రెండే అయినాయి, పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీసర్ రెండే అయినాయి. ఇంకోటి అగ్రికల్చర్ ఆఫీసర్ కాలేదు, ఎండి ఆఫీసర్ రాలేదు. ఇంకోటి ఏవి సదుపాయాలు కూడా ఇంకేం లేదు సార్. అది పాత బిల్డింగ్ అట్నే కిరాయిల బిల్డింగ్తో నడిపిస్తారు. ఇక తొందరగా కూడా పూర్తి అయిపోయి అన్ని ఆఫీసులు ప్రతి ఒక్కటి అధికారులు మొత్తం ఎక్కడ మండలం కొత్త మండలం అయిందో అక్కడ డిస్పాచ్ చేసి అందరినీ ఇక్కడ పెట్టి నిధులను ఇక్కడ నిర్వర్తిస్తేనే బాగుంటుంది, అప్పుడు డెవలప్ అవుతుంది. అప్పటిదాకా మాకు మాత్రం కొద్ది ఇబ్బందులు ఉన్నాయి సార్. మా విలేజ్కి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మేము మునుగోళ్ళ క్యాంప్ హాస్పిటల్లో మీటింగ్ జరిగినప్పుడు సార్ ఇట్లా జరుగుతున్నాయి సార్ అంటే కూడా తొందరలోనే మేము దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మండలానికి అన్ని ఏ ఆఫీసర్ అన్ని ఆఫీసర్లు మేము గట్టుపల్లినే సమకూరుస్తాం, తొందరగా జరుగుతాయి అని చెప్పాను సార్. చాలా వరకు ఆ సార్ని ఇది తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది సార్. అది ఇంకోటి మా అంతంపేటలో చాలా వరకు బెల్ట్ షాపులు చాలా ఉండే సార్. 10-15 దాకా చాలా బెల్ట్ షాపులు ఉండే. ఇప్పుడు బెల్ట్ షాపులు మాత్రం అన్ని బంద్ అయిపోయినాయి. మేము కూడా చర్య తీసుకొని కూడా ఈ బెల్ట్ షాపులు మేము నడిపిస్తే మటుకు మేము చర్య గట్టి ఉండదని కూడా మేము కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో బెల్ట్ షాపులు అన్ని బంద్ అయిపోయినాయి సార్. ఏం లేవు. ఏమైనా ఇప్పుడు కాకుండా మరి కూడా మండలం నుంచి ఇక్కడ కాకుండా మండలం ఇక్కడ గట్టుపలేక ఉన్నాయి. బెల్ట్ షాపులు మొత్తం అంతంపేటలో లేవు సార్, మొత్తం బంద్ చేసినాం. అంటే ఇలా ఉద్యోగస్తులకు సామాన్యులు లేదు సార్. గవర్నమెంట్ మాత్రం ఫ్రీ బస్సులు అయితే పెట్టింది కాబట్టి ప్రతి మహిళ ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ కూడా యూజ్ చేసుకోవచ్చు, పోవచ్చు రావచ్చు. ఇంకోటి అంతంపేటకి వెళ్ళి హైదరాబాద్కు రోజు కనీసం 200-300 మంది పోవడం రావడం కూడా జరుగుతుంది సార్. ఇక్కడ ఎక్కువ డైలీ ఉపాధి పని వాళ్ళు కూడా హైదరాబాద్ పోతారు వస్తారు. ఆ విషయాలను కూడా లేడీసే కానీ జెంట్సే కానీ పోతురు. ఉపయోగం అయితే చాలా ఉన్నది సార్, మహిళలకు మాత్రం ఉన్నది. ఇంకోటి లేబర్ అంతెందుకు సార్, ఇప్పుడు లేబర్ వర్క్ ఉన్నది సార్. మహిళలు చాలా ఇక్కడ చౌటుపల్లి పోతారు సార్ వర్క్, ఇక్కడ చండ్రు పోతారు, ఇక్కడ మాలకు పోతారు, ఇబ్రాహీంపట్నం. లేబర్ వర్క్ కూడా రోజు పోయి వచ్చే లేడీస్ వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. అటువంటి వాళ్ళకు కూడా పేదవాళ్ళకే చాలా వరకు ఉపయోగం అయితే పడుతుంది సార్. అది కాంగ్రెస్ పార్టీకి రావాలి, అభివృద్ధి చేసుకోవాలి సార్. వచ్చి చాలా వరకు అంతంపేటలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. నెంబర్ 1లో ఉన్నాం సార్ మేము. ఇంకోటి ప్రోత్సాహం తప్పకుండా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాము, ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తాం, మేము తీసుకుంటాం, మేము కలుపుకొని పని చేసుకుంటాం సార్ కాంగ్రెస్ పార్టీ. అంటే మాకు మాత్రం అంత ఇక్కడ మాత్రం ఏం లేదు సార్. మా విలేజ్లో మాత్రం అంత కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు అంత కొత్త పాత అనేప్పుడు కలుపుకొని పోయి పని చేసుకుంటున్నాం సార్. అది సార్ విషయంలో మాత్రం మా కాడ మాత్రం ఏం లేదు సార్, అటువంటిది అయితే ఏం లేదు, మంచిగానే జరుగుతుంది. ఒకటే సార్ ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఎప్పుడైనా గ్రామ పంచాయతీ మనం సర్పంచ్ ఒక అధ్యక్ష సర్పంచ్ ఎన్నుకోవాలనుకుంటే చాలా వరకు మంచి ఒక ఉత్సాహవంతుడై చదువుకొని ఉండి న్యాయంగా నీతిగా పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని మా అభిప్రాయం. అదేవిధంగా యువకులను మంచి వ్యక్తులను చూసి మేము ఎన్నుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఎన్నుకుంటాం సార్. ఇంకోటి రిజర్వేషన్లు అయితే డిసైడ్ కాలేదు. రిజర్వేషన్లను బట్టి ఇప్పుడు మేము దాని గురించి ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం సార్. అది అట్లా అనేది ఏం లేదు సార్. మనకి ఇంకొకరికైనా మేము ఒకటి ఇవ్వడం వరకే కానీ మనం చేసేది ఏమన్నా సార్, ఏమో అట్లేం లేదు.